ఏపీలో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల నిరసనలు 14 రోజులుగా కొనసాగుతున్నాయి. స్టైఫెండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. స్టైఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతోంది. జూడాల నిరసనలు 14 రోజులుగా కొనసాగుతూ ఉన్నాయి. స్టైఫెండ్ ను 15% పెంచాలన్న ప్రధాన డిమాండ్తో జూనియర్ డాక్టర్లు ఆందోళన చేస్తున్నారు. స్టైఫెండ్ పెంపు విషయంలో ప్రభుత్వం జూడాల మధ్య సయోధ్య కుదరలేదు. తమ డిమాండ్లపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకునే వరకు సమ్మె కొనసాగిస్తామని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. మరింత పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ యాకూబ్ అందిస్తారు. యాకూబ్, గోవిందు, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు 14 రోజుల పాటు సమ్మెలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే వాళ్ళ డిమాండ్స్ కీలకమైన డిమాండ్ ఒకటే వినిపిస్తుంది. వాళ్ళకి రావాల్సిన స్టైఫండ్ కి సంబంధించి 30% పెంచాలనేది కూడా వాళ్ళు చాలా గట్టిగా ప్రయత్నిస్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం కనీసం ఆ మధ్య కూడా రాని పరిస్థితి. ఎందుకంటే 3% మాత్రమే పెంచుతామని కూడా ప్రభుత్వం ఆ పక్కన ఇప్పటి వరకు చెప్పుకొచ్చింది. అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా 15% పెంచకపోతే మేము విధులకు హాజరవ్వము, ఎమర్జెన్సీ సర్వీస్ కూడా ఇప్పటికే ఆపేసిన పరిస్థితిలో ఎక్కడ మేము విధులకు హాజరవ్వమని కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే ఇది ఎంతకాలం వరకు ఇలా కొనసాగుతుందో, ఎందుకంటే ఇప్పటికే అత్యవసర సేవలు వారం రోజుల నుండి ఇప్పటికే ఆపివేయడం జరిగింది. మరో పక్కన ప్రభుత్వ డాక్టర్లు మినహా జూనియర్ డాక్టర్లు అక్కడ లేకపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం అయితే కొనసాగుతుంది. మరో పక్కన ప్రభుత్వం ఎక్కడ చర్చలకు జూనియర్ డాక్టర్లను పిలిచిన దాఖలాలు లేవు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే తరచు రోజువారీగా అధికారుల మధ్య మీటింగ్లు జరుగుతున్నాయి కానీ జూనియర్ డాక్టర్ల దగ్గరికి వచ్చి మాట్లాడడం అయితే జరగట్లేదు అనేది కూడా జూనియర్ డాక్టర్లు అయితే ఇప్పటికైతే చెప్తున్నారు. అయితే నిన్న సత్యకుమారి కూడా హెల్త్ మినిస్టర్ అయిన సత్యకుమార్ కూడా అధికారులతో మాట్లాడారు కానీ మా జూనియర్ డాక్టర్లతో మాట్లాడలేదని కూడా కొంత ఆవేదన జూనియర్ డాక్టర్లు ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే మాతో మాట్లాడితే మా సమస్యల్ని డైరెక్ట్ గా మంత్రి ముందే పెడతాము, మా బాధల్ని ఆయనతోనే చెప్పుకుంటాము అని కూడా జూనియర్ డాక్టర్లు అయితే చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మంత్రితో డైరెక్ట్ గా జూనియర్ డాక్టర్లు మాట్లాడితే కొంత ఈ సమస్య కొంచెం ముందుకి అంటే కొంత వాళ్ళకి ఏం కావాలి ఏంటి అనేది కూడా తెలిసే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ సమస్యని పరిష్కరించడానికి మంత్రి కూడా ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ అటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం కనిపించిన పరిస్థితి. అయితే రేపు ఖచ్చితంగా మంత్రి మాట్లాడతారు అనేది కూడా ఒక స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే సుమారుగా 7 రోజుల నుండి ఈ జూనియర్ డాక్టర్ల నిరసన జరుగుతున్న నేపథ్యంలో పేషెంట్లు చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఇటువంటి పరిస్థితులు ఉండటంతో ప్రస్తుతం దీని మీద కొంత సీరియస్ గానే అధికారులు చెప్పడం జరిగింది. డిహెచ్ఎంఎస్ తో పాటు అక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే కొంత రేపు సాయంత్రం లోపల కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం సుమారుగా 11:30 గంటలకు అధికారులతో మీటింగ్ పెట్టారు మంత్రి. అయితే ఈ పరిస్థితుల్లో రేపు ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ జూనియర్ డాక్టర్ల సమ్మె ఎంతవరకు ముందుకు వస్తుంది, వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తారా లేదా అనేది కూడా చూడాలి. హిమబిందు. రైట్, థ్యాంక్ యూ యాకూబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.